భక్తి గురించిన సమాచారం మనం చదువుతున్నాము. వాటిలో కూడా దేవుడు ఎలా వ్యక్తిస్తారు మరియు భక్తి విషయమై దేవుడు ఎలాగా ప్రతిస్పందిస్తారనే సంగతిని మనము ఇప్పుడు దాకా మనము ఆలోచించేశాం. ఎలా మనకు భక్తిని ఎలాగా మనము సాధించాలి, లేకపోతే దానిని ఎలాగా అవలంబించాలి, ఆ సంగతులు కూడా కొన్ని చూసేస్తే మనము వచ్చినందుకు ఒక పాఠము నేర్చుకునేదానికి అవకాశం ఉంది. భక్తి ఊరికనే అబ్బేది, భక్తి ఊరికనే అబ్బేది. భక్తిని సాధకం చేయాలి, సాధకం చేయకపోతే అబ్బదు. సాధకం అంటే ఇంగ్లీష్లో మంచి పదం వాడు, ఎక్సర్సైజ్ అనే పదం వాడు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంగ్లీష్లో వాడిన పదం అనమాట. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకసారి భక్తిగా నడుచుకొని వదిలేస్తే భక్తి అబ్బదు, నిలవదు. భక్తిని సాధించడానికి అలవర్చుకోవాలి. మొదటి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం 7వ వచనము చదివి జ్ఞాపకం ఉంటే, ముసలములను విడిచిపెట్టమని నేర్పించిన సంగతులను మనం చూచాం. వాటిని వదిలి సాధకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. మనము తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనము చూస్తాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాం. విసర్జించి, ఇది మనం చూసామన్నమాట. దానిని వదిలిపెట్టి అని అన్నమాట. విసర్జించి అంటే వదిలిపెట్టి, అపవిత్రమైన ముసలములను విసర్జించి దైవభక్తికి విషయంలో నీకు చెప్పే సాధన ఎవరు రాదు. దీన్ని పక్కన నేను నీకు సపోర్ట్గా ఉంటానంటే భక్తి అబ్బదు. అనేక సార్లు మనకి భక్తి అనేది దేవుడి పక్కన, ఇదిగో నేను ప్రార్థన నిలుతాను, నా భార్యకు నాతో పట్టుకలిసి వస్తే ఆమె కూడా పిత్తనుకుంటాం. అలా కాదు. ఎవరికి వాడు సాధకం చేస్తే వాడు కూర్చో. నేను ఒకరికి బలవంతం చేస్తే బలవంతం అవుతుందే కానీ సాధకం కాదు. మరొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా ఉంటాడు. నేను ఒకళ్ళని నాతో పాటు కలిసి రామని చెప్పితే కలిసి వచ్చిందే అయిందే కానీ అది సాధకం కాదు. సాధకం అంటే తన్ను తాను చేయాల్సింది అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా 6 ప్యాక్ కావాలనుకో, నేను 6 ప్యాక్ నాకు కావాలనుకుంటే ప్రదీప్ గారు ఎక్సర్సైజ్ చేస్తే నాకు 6 ప్యాక్ రాదు. నాకు 6 ప్యాక్ రావాలంటే ఆయన తిండి మానేసుకుంటే నాకు 6 ప్యాక్ రాదు. వాళ్ళ ఇంట్లో ఆయన భార్య మానేసుకుని ఆయన 6 ప్యాక్ ఏం రాదు. ఆయన 6 ప్యాక్ రావాలంటే ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. ఆయనే చేయకపోతే ఆయనకి రాదు. ఆయన కోసం పక్కన వాళ్ళు మానేస్తే రాదు. నా కోసం పక్కన వాళ్ళు ఉపవాసం ఉన్నారు అనుకున్నాం ఒక సెకండ్. ఇది జరుగుతుంది. నేను చెప్పేసారి మీకు అర్థం కావాలి. నా కోసం పక్కన వాళ్ళు ఉపవాసం ఉంటారు. పక్కన వాళ్ళు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్న వాళ్ళకి వచ్చితే నాకు అబ్బద్దు.
ఎవరికి కావాలంటే వాళ్ళే సాధకం చేయాలి. తనకు తానే సాధకం చేయాలి. ప్రాక్టీస్ వాళ్ళే చేయాలి. నేను వాళ్ళ కోసం నేను కూడా తోడు ఉంటానంటే అది తోడే ఉంది, వాళ్ళకి ఎక్కేది కాదు. అనేక సార్లు ఇయే జరుగుతూ ఉంటుంది. పక్కన వాళ్ళే ఉంటాం, వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇష్టపడి ఉంటారు. ఎప్పుడైనా మనుషులు నేర్చుకోవాలనుకుంటే తనకు తానే రావాలి. అది ఎక్సర్సైజ్ అయినా తనకు తానే రావాలి, భక్తి అయినా తనకు తానే రావాలి. ప్రార్థన చేయమని నా భార్యకి నేను నేర్పించిన, లేకపోతే నా భార్య నాకు నేర్పిస్తే రాదు, అది రాదు. కావాలని ట్రై చేసి చూసుకోండి. చెప్పితే రాదు, అలవాటు తనకు తానే రావాలి. అలవాటు తనకు తానే రాకపోతే రాదు. ఎవరో అవసరం లేదు. ఒక సోదరుని చెప్తారు, నాన్న మిగతా బుక్స్ చదివే బదులు బైబిల్ చదువున్నాను అంట. నేను చదవమని అతనికి కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను అలసిపోయానేమో కానీ ఎంతవరకు తను బైబిల్ పట్టుకుని చదివిన సమస్య సెకండ్ వీక్లో లేదు. ఎవరికైనా రావాలంటే తనకే రావాలి, అలవర్చుకోవాలి. ఇట్ షుడ్ కమ్ అది ప్రాక్టీస్ కావాలి. అది ప్రాక్టీస్ తనకు తానే రావాలి. తనకు వచ్చిందే నిలబడుతుంది, పక్కన చెప్తే నిలబడుతుంది. ఎవరైనా తెలుగు కూడా అలాగే ఉంటుంది. కావాలని ట్రై చేసి చూడండి, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందో జాగ్రత్తగా గమనించాలి. ఏమేమి చెప్పిందో మనుషులకు ఏం నేర్పిస్తుందో చెప్తుంది. దైవభక్తి విషయమై నీకు నీవే సాధకము, నీకు నీవే అండర్లైన్ ఎలా అనమాట, నీకు నీవే నీకు నీవే అనే పాయింట్ మర్చిపోకూడదు. ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళకి వస్తేనే వస్తుంది, చెప్తే రాదు. భక్తి దానిలో పుట్టాలి, పుట్టాలి. నీకు నీవే అది ఒకసారికి రాదు. అన్నది సాధకము చేస్తూ ఉంటే వస్తుంది, సాధకము చేస్తూ ఉంటే వస్తుంది అన్న. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే వస్తుంది. నాకు 6 packs కావాలంటే ప్రాక్టీస్ పానిస్తే రాదు. మనకి వదిలిపెట్టయితే ఆ 6 pack పోయి ఏదో ప్యాక్ వచ్చింది. అంతేగాని 6 pack మాత్రం గ్యారంటీగా రాదు. 6 pack రావాలంటే ఇప్పుడు నిరంతరము ప్రాక్టీస్లోనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నీకు నీవే సాధకము చేసుకును అయిపోలే. నేర్పించిన మాట జాగ్రత్తగా ఉంచాలి. నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కరెక్ట్గా వచ్చేసాడు అనమాట. శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన సాధకం అంటే శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ చేస్తేనమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మాటలకే ప్రయోజనకరము, కానీ దైవ విషయము ఇప్పటి జీవ విషయంలో, జీవం విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానముతో కూడినది. అర్థం చేసుకున్న మాట కూడా వాగ్దానంతో, దైవభక్తి వాగ్దానంతో కూడింది. దేవుని యొక్క ఆజ్ఞలు అనేకమైన వాగ్దానంతో కూడినవిగా లేవు. అయితే దైవభక్తి మాత్రము వాగ్దానంతో కూడింది. ఇట్స్ ఫర్ గ్యారంటీ. వాగ్దానం ఉంది, ధన్యత ఉంది, దేవుని యొక్క అనుగ్రహం ఉంది. వాగ్దానం లేదు కదా, వాగ్దానంతో కూడినదైనందున ఇప్పటి జీవ విషయంలో, అన్ని విషయంలోనూ, దేంట్లో అన్ని విషయంలో ప్రయోజనకరము.
దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనం. అన్నిటికీ ప్రయోజనకరమా? అన్నిటికీ ప్రయోజనకరం అంటారు. దేనికి ప్రయోజనకరం ఉందో మనకు తెలియదు. వాటితే కదా తెలిసేది అన్నిటికీ. వాగ్దానంతో కూడినప్పుడు అన్నిటికీ ప్రయోజనకరం అని అయితే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నీవు ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. అది లాభకరమైనది, ఏకలోకమునకు ప్రయోజనకరమైనది, రాబో జీవమునకు మరి ప్రయోజనకరమైనది, వాగ్దానంతో కూడినది, అన్నిటికీ ఉపయోగపడాలి. లోకి సంబంధమైన అన్నిటికీ అన్నాను కూడా అన్నిటికీ చేసేదాన్ని. ఏ లోకానికి ఉపయోగపడుతుంది? రాబో లోకానికి ఉపయోగపడుతుంది. అందుకే చెప్పేశాడు అన్నింటికీ ప్రయోజనం. మనుషులు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అన్నిటికీ ఉపయోగకరమైందా? అన్నింటికీ ఉపయోగకరమైంది. దేంట్లో దేన్ని దాచాడు, దాంట్లో దేన్ని దాచాడు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. దైవభక్తికి సంబంధించి ఒకరోజు నేను వచ్చేస్తుంది అనుకోవాకండి. మీరు ఎప్పుడైనా వెయిట్ లిఫ్ట్ చేయాలనుకుంటే 100 కేజీలు ఒకేసారి పైకి తెలియదు. ఏం నేర్చుకోవాలన్నమాట? ఫస్ట్ 10 కేజీలు, దాని తర్వాత 15 కేజీలు, దాని తర్వాత 20 కేజీలు, దాని తర్వాత 25 కేజీలు, దాని తర్వాత 30 కేజీలు. అలా పెంచుకుంటూ వెళ్తే ఒకనాటికి ఏం చేయగలరన్నమాట? 100 కేజీలు అక్కడ. అంతేగాని ఒకే రోజు నేను లేపేశాను అనుకో, అంతే కదా. నడు దేనికి పని చేయలేదు దాని తర్వాత. కాబట్టి ప్రాక్టీస్ షీట్లు నిలుచుకోవాల్సి అన్నమాట. క్రమబద్ధమైన ప్రాక్టీస్ కావాల్సిన అవసరం. ఏమేమి ప్రాక్టీస్ చేయాలి? దేన్ని విసర్జించమన్నాడు? ముసలను విసర్జించి దైవభక్తిని దానిని సాధన చేసుకోవడానికి నిత్యము తను తాను ప్రయత్నం చేయాల్సిన అవసరత ఉంది. అలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. మరి విశేషంగా దైవభక్తి అసలు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కాబట్టి ఈ సంగతులు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. రెండో సంగతి గుర్తుంచుకోవాల్సిన రెండో సంగతి, సంపూర్ణమైన భక్తి కావాలనుకుంటే ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ వేటి విషయమై ప్రార్థన చేస్తే మనకు అది కలుగుతుందో నేర్పించాడు. హేమంత్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవబడతాను. ఈ యొక్క లేఖనాన్ని మనుషులు చదవడం కాదగాక అపార్థం చేసుకున్న సందర్భాలు లేకుండా పోయిన చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఈ యొక్క లేఖనం చదివేటప్పుడు ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, కృతజ్ఞతలు వేరు అని మనుషులు అనుకుంటున్నారు. చదివితే తెలిసింది. చదువుదమ్మా 2వ అధ్యాయం మొదటి నుంచి. దాంట్లో దైవభక్తి గురించిన సమాచారం ఉంది, ప్రార్థన గురించిన రహస్యం కూడా దాంట్లో ముడిపడి ఉంది. రెండింటిని చదువుతాము. 2వ అధ్యాయము మొదటి నుంచి చదవబోతున్నాం. మనము సంపూర్ణ భక్తి కలిగి సంపూర్ణమైన భక్తి కావాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. అదే నేను చెప్పేసాను, మీకు అర్థమైనా? సంపూర్ణమైన భక్తి సంపాదించుకోవాలంటే, అలవర్చుకోవాలంటే, సాధకము చేయాలనుకుంటే అది మాట్లాడుతున్నాను. సంపూర్ణమైన భక్తిని మనుషులు అలవర్చుకోవాలనుకుంటే, సాధకము చేయాలనుకుంటే ఏం చేయాలో గ్రంథం నేర్పిస్తుంది. జాగ్రత్తగా చూడండి.
ఏమన్నాడు? సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును ఈ విడివిడి కాదు. లాస్ట్ లో కృతజ్ఞత అని చెప్పి కృతజ్ఞత ప్రార్థన అయిపోదు. విజ్ఞాపన అంటే విజ్ఞాపన ప్రార్థన అయిపోదు. ప్రార్థనలో ఇవి ఉండాలి అని చెప్తారు. మరొకసారి చదువుతారా? మీకు అర్థం కాదండి. మనుషులందరి కొరకును, ఎవరి కొరకు చెప్తున్నాను? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాము. మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, ఈ అన్నింటినీ కలిపి ఉదాహరణ చేస్తారు. ఉదాహరణ రాజులు ఉన్నారు, మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఉదాహరణ కొరకు రాజులు ఉన్నారు. రాజులకు మీరు అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జ్ఞానం ఇమ్మని విజ్ఞాపన చేయవచ్చు. సరిగా పరిపాలించే బుద్ధిని దయచేయమని వారి పక్షంగా బతిలాడు. మనుషులు ఏమనుకుంటున్నారంటేను, చివరిలో ఏది కలిపితే ఆ ప్రార్థన అయిపోతుంది అనుకుంటున్నారు. చివరిలో ఏం కలిపితే ఆ ప్రార్థన అవ్వదు. ప్రార్థనలో మనం అన్నింటినీ కలిపి చేస్తాం. ప్రార్థనలో అన్నింటినీ చేస్తాం. మనుషులకి వాళ్ళు ఏం చేస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. ఆహారాన్ని పవిత్రపరచమని అడిగే ఉంటాడు. ఏంటది? ఆహారం పవిత్రపరచమంటే ఏంటి? యాచిస్తాం. ఆహారం తినే ఆహారం పవిత్రపరచమంటే ఏమంటుంది? యాచిస్తున్నాం, అడుగుతున్నాం. ఆహారం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమైంది? కృతజ్ఞత అయింది. యాచన దాంట్లోనే ఉంది, దాంట్లోనే కృతజ్ఞత ఉంది. మనుషులకి ఏం అర్థం కావట్లేదంటే ఏది కలిపితే అది అయిపోదు. అనుకుంటున్నా అన్ని కలిపే చేయమన్నాడు. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించమని తెలియజేస్తున్నాను. అన్నీ చేయమని చెప్తున్నాడు, విడివిడిగా చేయమని కాదు. చెప్పేసాను, మీకు అర్థమైతే అక్కడ చెప్పింది అందరి కొరకు చేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామనే సంగతిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా పాపలు క్షమించమని అడిగే ఉంటుంది. అదేమైంది? విజ్ఞాపన.
మీరు సువార్త పంపించిన కృతజ్ఞతలు అనుకో, అదేమైంది కృతజ్ఞత. కాబట్టి ఏం చేస్తున్నామో తెలియాల్సిన అవసరం లేదు. ప్రార్థనలో మాట్లాడేటప్పుడు ఏం చేస్తామో తెలియాల్సిన అవసరం. రైట్, అయితే జాగ్రత్తగా ఉంచాలి. సంపూర్ణమైన భక్తులు మానత కలిగి మనం బ్రతుకులు ఉద్దేశిస్తున్నాము, మనుషులందరి కొరకును ఈ యొక్క ప్రాక్టీస్ ఉండాల్సిన అవసరం ఉంది. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారా? ఎప్పుడైనా మిలిటరీ వాళ్ళ కోసం చేశారా? రెగ్యులర్ ప్రార్థనలో మీ ప్రార్థనలో మిలిటరీ వాళ్ళ కోసం, పోలీసుల కోసం, మీకు ట్యాప్ నీళ్ళు ఇచ్చేవాళ్ళ కోసం, కరెంటు లైట్ వెలిగించేవాళ్ళ కోసం చెప్పేది మీకు అర్థమైతే స్ట్రీట్లో మీకు సాయంకాలం పూట లైట్లు వెలిగించి వెళ్తున్నాడే వాళ్ళ కోసం. అందరి కోసం అంటే అందరి కోసం చేయాలి. వీధిలో ఉన్న వాళ్ళ కోసం చేశారు, మీ పక్కన ఇంటి వాళ్ళ కోసం. మనం అనేక సార్లు మన రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. మన ప్రాంతంలో రిస్ట్రిక్టెడ్ ప్రాబ్లం. రిస్ట్రిక్టెడ్ అంటే కొంతగా మాత్రమే మనది అయిపోతుంది. విస్తారమైన ప్రార్థన భక్తిలోకి అందరు రావాల్సిన అవసరం, అందరి యొక్క సహాయం పొందుతుంది. అనేకసార్లు మనం చిన్న బిడ్డల గురించి మాత్రమే దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ, వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం. ఈ డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళ గురించి మనం ఆలోచన చేసాం. మనుషులు చాలా మంది ఉపయోగపడేవారు, మర్చిపోయేవాళ్ళు చాలా మంది. మనం చాలా మందిని మర్చిపోతాం, మనం గుర్తు చేస్తాం. మనుషులు అందరి కొరకును మనుషులు అందరి కొరకు అంటే అందరూ జ్ఞాపకం చేస్తాం. దాని తర్వాత రాజుల కొరకును అధికారుల కొరకు, పైన ఉన్న అధికారులైనా ఎదున్న అధికారులు కూడా, ఎన్నో ఉన్న అధికారులు ఎవరు? నీ లోకల్లో ఉన్నవాళ్ళు లేరా? నీ కౌన్సిలర్స్ లేరా? నీ వార్డ్ బాయ్స్ లేరా? నీకు సహాయం చేసే ఎంతమంది మనుషులను జ్ఞాపకం చేసుకో. మనం అందరినీ జ్ఞాపకం చేసుకోలేకపోతాం. కారణం ఏంటంటేను, ఈ మధ్యన ప్రార్థన ఎలా ఉండాలంటేను, బాబు చిన్న ప్రార్థన చిన్నగా ఉండాలి. ఏం చిన్నగా ఉండాలంటేనో ఎంతవరకు నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన పెద్దదైతే నిద్ర వచ్చేస్తుందంట. నిద్రపోయేంత మనసు పెట్టుకోలేనప్పుడే నిద్రపోకుండా ఏం చేస్తారు? ప్రార్థనలో సమయం గడుపుకోలేనంత పరిస్థితి అనమాట. ప్రార్థన నేర్పిస్తున్నాడు అనమాట. నేర్చుకోవాల్సిన అవసరం, యాచన చేయాల్సిన పరిస్థితితో యాచన చేయాలి, విజ్ఞాపన చేయాల్సిన అవసరంతో విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉందా? మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తారు కదా. మోడీ గారి కొరకు ఆయన వల్ల అనేకమైన సంస్థలు ఉండిపోయింది, క్రిస్టియన్ సంస్థల నుంచి మూసిపోయింది. రేపు రోజున మనకి ఇబ్బంది వచ్చిన ప్రాబ్లం సమస్యలు వచ్చింది. ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన సరిగ్గా పరిపాలించే జ్ఞానం దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞాపకం చేయాలి. మనుషులు చేయాలి ప్రతిదాన్ని. ఎక్కడికి వెళ్తారు? ఇది మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం. మూడో సంగతి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఇంకా 2 వచనాలే మీరు చూపించేది. ఇంకెన్ని వచనాలు ఉన్నా మనం చూడబడుతున్నాం. 2 వచనాలు.
ఒకటి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవబోతున్నాం. 3వ వచనం నుంచి 11వ వచనం దాకా చదవబోతున్నాం అన్నమాట. 3వ వచనం నుంచి 11వ వచనం దాకా చదవబోతున్నాం. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక దేనికి అనుకూలంగా ఉండాలన్నమాట. దైవభక్తికి అనుకూలమైన బోధ కూడా దానికి తగినట్టే ఉండాలి. దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరించడం కూడా ఉండాలన్నమాట. అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించింది ఎడలా వాడు ఏమీ ఎరుగక ఏంటి క్రీస్తు ప్రభు దైవభక్తికి అనుకూలమైన క్రీస్తు బోధ ఉండాలి. అలాంటి బోధ బోధించకపోతే తను ఏం తెలియదు అనమాట. తను ఏమీ ఎరుగక వ్యర్థముగా ప్రయాసపడుచు వీటి మూలముగా అసూయ, కలహము, ద్వేష, దూషణ, భక్తిహీనులై, శక్తిహీనులై, దైవభక్తి లాభసాధనం దైవభక్తి దేనికోసం లాభసాధకం. ఇందాక కూడా చెప్పాను. దేని గురించి? దైవభక్తి డబ్బుల కోసం మాత్రమే లాభసాధనం అనుకునే మనసు కలుగుతుంది. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. సంతృష్టి సహితమైన సాగు అనే మనసు కావాలి. భక్తిలో కూడా సాగు అనే మనసు కావాలి. సాగు అనే మనసు రాకపోతే దైవభక్తి ఉన్నా కూడా ప్రయోజనమైనది కాదండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. తీసుకొని పోము వాటితో తృప్తి పొందుము. అపేక్షించువారు దురదర్శనను పడుతులు వీటిని విసర్జించి భక్తిని, విశ్వాసము, ప్రయాస మళ్ళీ తిరిగి అన్నాడు. ప్రయాసంలో ప్రయత్నం చేయి అంటాడు. చాలా సంగతులు చెప్పేశాడు. అన్నింటినీ సార్ దాంట్లో ఏముంది? దైవభక్తి ఉంది. ప్రాక్టీస్ చేయాలి. ఒక్కనే రాలేదు. ఏం తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోవం. ఉన్న దాంతో చాలు. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధన. ఉన్న చాలు. ఇప్పుడు ఎంత ఉందో చాలు. ఏం తీసుకెళ్ళలేవు కదా. ఎంత ఉన్నా ప్రయోజనం. యోగున్నాడు. ఎంత ఉంది? తూర్పు దేశంలో తనే ధనవంతుడు. ప్రయోజనం ఏంటి? వదిలిపెట్టుకుని ఆత్మ తప్ప. సొలొమోను సంపాదించాడు. ఏం చేస్తాడు? వదిలిపెట్టుకుని ఆత్మే. ఉన్నదాంతో తృప్తి చేస్తారు. అది మనుషుడు నేర్చుకోవాలి. అలా తిరిగి అది మనుషుడు అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే రాదు. ఓటమి వచ్చేది. చాలు 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 ఉన్నా చాలు. ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకొని అదే చెప్పాడు. దిగంబరునై వచ్చి తిని దిగంబరిగానే కలవు. ఎవరు చెప్పిన మాట ఇది? యోగుగా చెప్పిన మాటే. ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని రావడం అని పోయినా చెప్పిన మాట అదే అనమాట. చాలు. ఆ భక్తి రాదు. అది నేర్చుకోవాలి. మనుషులు అది లాభం. అది లాభకరమైందా? గ్యారంటీగా అదే లాభకరం. ఇప్పుడు 3 సంగతులు చెప్పేశారు. ఒకటి, మనుషుడు
అలవర్చుకుంటేనే భక్తి వస్తుంది, అలవర్చుకుంటే భక్తి రానే రాదు. నెంబర్ 1. దీంట్లో ఏముంది? వాగ్దానంతో కూడినది, అన్నింటికి ఉపయోగకరమైనది. ఇది ఫస్ట్ చెప్పి. రెండోది, సంపూర్ణమైన భక్తి కావాలంటే మనుషుడు ప్రార్థన చేయటం అనేది బాగా నేర్చుకోవాలి. ప్రార్థన అనే విషయంలో అన్నీ కలిసి వస్తుంది కానీ విడివిడికి కాదన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు 3వ సంగతి చెప్పడం, సంతృష్టి. చాలానే ఫీలింగ్తో మనుషుడు బ్రతకాల్సిన అవసరం ఉంది. ఏమి కలిగామో, ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని మనము పోం. కాబట్టి ఎంతవరకు అయితే కలిగి ఉన్నామో దాంతో శక్తి కలిగితే చాలు. ఆ భక్తి కావాల్సిన అవసరం ఉంది. అది మనుషుడు అలవర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్గా ఒకే ఒక వచనాన్ని ఈ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనము 3 సంగతులు చూసాము. 4వ సంగతి దైవభక్తి గురించి. మనుషుడు నేర్చుకోవడానికి ప్రార్థన చేసేటప్పుడు దైవభక్తి గొప్ప లాభసారమైన నేర్పించను, ప్రయోజనకరమైన నేర్పించను. తీర్థ రాష్ట్రం రెండవ అధ్యాయం, తీర్థ రాష్ట్రం పత్రిక 11వ వచనం నుంచి చదువుతాం. 11 నుంచి 14వ వచనం వరకు చదువుతాం. తీర్థ రాష్ట్రం పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14వ వచనం వరకు చదువుతాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మళ్ళీ ఏమంటున్నాడంటే భక్తిహీనతను విసర్జించాలి. భక్తిహీనతను యెహోవా సంబంధమైన దురాశను విసర్జించి సమీపమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను బ్రతుకుతూ ఉండాలి. ఒక్కసారి బ్రతుకుతూ ఉండాలి. ఒకసారి మాత్రమే సంపాదించుకొని ఉంటే కదా, బ్రతుకుతూ ఉండాలి. ఎప్పుడు నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతకడం ప్రారంభించిన నీవు ఎప్పుడు దాకా కూడా దాన్ని కొనసాగించాలన్నా రాకడ వరకు నిరీక్షణ నీవు సంపాదించుకున్నంత వరకు, దాన్ని అందుకున్నంత వరకు మనుషులు బ్రతుకుతూనే ఉండాలి. బ్రతుకుతూ ఉండాలని మనకి బోధించుతుంది. మనుషులు కంటిన్యూ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆగిపోకూడదు అన్నమాట. సంపాదించుకున్న దానికి మొదలు పెట్టుకున్నదాన్ని సంపాదించుకునే సాధించేంత వరకు, మన ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆ భక్తిని అలాగనే కొనసాగించుకుంటానే నిలబెట్టుకుంటానే ఉండాలి. సాధించను అని డ్రాప్ అవుట్ అవుతాను భక్తిలో ఛాన్స్. భక్తిలో నో డ్రాప్ అవుట్స్ అన్నమాట. భక్తిని సంపాదించుకుంటే అది కొనసాగుతూనే ఉండాలి. ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉన్నాను వరకు ఆ భక్తిని అలాగనే నిలబెట్టుకుంటూనే మనుషుడు ముందు కొనసాగాలి. కానీ భక్తిలో డ్రాప్ అవుట్స్ అనేది లేదన్నమాట. కాబట్టి సంగతులను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఉంటుంది భక్తి గురించి మాట్లాడాలనుకుంటే ఇంకా చాలా సంగతులు ఉంటుంది. మనం కొన్ని సంగతులు నేర్చుకుంటే భవిష్యత్తు దీంట్లో ఏముందన్నాడు? వాగ్దానంతో కూడినది మరియు అన్నిటికీ ప్రయోజనకరమైనది. దీనికంటే శ్రేష్టమైన మాట ఏది లేదన్నమాట. వాగ్దానంతో కూడిన బోర్డులు ఉన్నాయి. అయితే వాగ్దానంతో కూడిన దాంట్లో కూడా అన్నిటికీ ప్రయోజనకరమైనది మాత్రము భక్తి మాత్రమే. యెహోవాకి రాబో లోకానికి ఇది ప్రయోజనకరమైనది. కాబట్టి దానిని కాపాడుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రారంభంగా కోరుతున్నాను.
అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను.